ఉన్నాయి. ఆ మొదటి 2 పంక్తులు మాత్రం చదువుకుంటా. బైబిల్ ఉన్న వారు చూడండి, ఆ 2 పంక్తులు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచూ ఉన్నావు. కాబట్టి దేవుడు తన దాసుని సమాధానముతో నిత్యమైన మహిమలో ప్రభువుతో కూడా ఉండడానికి ఆయన తీసుకుని పోయినాడు. ఈ వాతావరణము కలగదు అనేటువంటిది ఆయనలో ఎంతో చింత ఉండేది. ఆయన అనేవాడు, శరీరాన్ని ఏముందిలే అన్న, ఆత్మ పరలోకానికి పోతుంది కదా, శరీరాన్ని ఇంట్లో పెట్టినా మున్సిపాలిటీలను తీసుకుపోయి పొడిచిపెడతారు కదా అనేవాడు అనమాట. అయితే ఇది నాకు జరగాలనేటువంటిది ఆయన ఆశ అన్నమాట. అందుకే మేము ఆయన లోకాన్ని ముగించిన వెంటనే కొంతమంది ఇంకా కూర్చున్నప్పుడు నుంచుని ఆయన గురించి మాట్లాడుకుంటూ వచ్చా. ఈ మనుషుడు దేవుని సంకల్పంలో ఉన్న మనుషుడు, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈ సమాధాన స్థితి ఆయన ద్వారా కలిగినది. అందుకే జీవితాంతము ఈ సమాధానములకు కృతజ్ఞులంగా ఉండాలి అని ముఖ్యమైన కొద్దిమంది మేము చెప్పుకుంటూ వచ్చాం. 2018 నుంచి పీటర్లతో నాకు పరిచయం. కొన్ని కారణాలను బట్టి, అక్కడున్న పరిస్థితులు, అసూయతో కూడిన కొన్ని కారణాలు, అలాంటి వారితో కలిసి పని చేయలేనటువంటి మనసు మౌనంగా ఒక 6 నెలలు నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అప్పుడు నన్ను గురించి పీటర్కి చెప్పినప్పుడు ఆయన ఫోన్ చేసేవాడు, కొంతమంది మనుషులు నా దగ్గరికి పంపించేవాడు. ఎంత మాత్రం ఒప్పుకునేవాడిని కాను. ఈ 6 నెలలుగా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. 18వ సంవత్సరంలో కొన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత నెలల్లో సేవకుల మీటింగ్ జరుగుతూ ఉంది. ఆనందరాధనకు ఫోన్ చేసి, ఇమ్మరణ వస్తాడు, వర్తమానం ఇవ్వండి సేవకుల మీటింగ్లో అని చెప్పి పంపించారు. నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, అలా వర్తమానం నువ్వు చెప్పాలి బ్రదర్. ఆ తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను రావడం లేదన్నా అని చెప్పాను. అంటే నేను పోకపోయినప్పటికీ ఆయన ఆతృత అలా కనబడేది అనమాట. అప్పుడు మళ్ళా నా దగ్గర కొంతమందిని పంపించాను. అప్పుడు నేను చెప్పాను, నేను వచ్చి అన్న కలుస్తాను అని చెప్పాను. అట్లా మేము వచ్చి పీటర్ని కలిసాం హైదరాబాద్లో. ఆయన చాలా సంగతులు చెప్పారు. వెంటనే తిరువట నన్ను పిలిపించి అద్దంకిలో 13 జిల్లాల దేవుని సేవకుల కూడికలు పెట్టారు. ఆ జిల్లాలోకి ఎవరు అడుగు పెట్టకూడదు. అయితే దేవుడు అద్భుతంగా ఆ దైవ సేవకుల మీటింగ్ జరిగింది. పీటర్ని మా దగ్గరకు వచ్చినప్పుడల్లా కూడా సుమారు 5 పర్యాలు వచ్చాడు అద్దంకి. మా ఇల్లు పీటర్నికి సొంత ఇల్లులాగా, ఆయన ఒక తండ్రిలాగా మాతో కూడా ఉండేవాడు. అన్ని సంగతులు పంచుకుంటూ ఉండేవాడు. అసలు వదిన ఫోన్ చేసి కొన్ని విషయాలు చెప్పాడు. అన్నా నేనేం చేయలేను, చేతులు ఎత్తేస్తా ఉన్నా, మీరు ఏదైనా చేసుకుంటే లేకపోతే లేదు, మీ ఇష్టం అని చెప్పాడు. అవన్నీ చాలా సంగతులు ఉన్నాయి. అట్లా నేను ఆయా పర్యాయాలు హైదరాబాద్ వస్తూ ఉండేవాడిని. ఇక నాకేమీ తెలియదు, పీటర్ని వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని.